టెక్నాలజీ పెరిగాక మాటలు తక్కువయ్యి ఫోన్ రింగులు మెసేజ్ టోన్లు ఎక్కువైపోయాయి. ఇక ట్విట్టరు ఫేస్బుక్ తోటే జనం ఎర్రెక్కిపోతుంటే వాట్సాప్తో బంధం ఇంకా దూరం అయిపోయింది. భుజం భుజం రాసుకునేంత దగ్గరున్నా వాట్సాప్లోనే మెసేజ్లు పెట్టుకుంటున్నారు. మొగుడికి సైగ చేయాలన్నా వాట్సాప్ వాడే పెళ్ళాలున్నారని నాకు మొన్ననే తెలిసింది. ఆ కథ ఏందో చూద్దామా? ఏంటే? అబ్బా ఏంటండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు కదా. చిలిపి ఫోన్లో మెసేజ్ పెడితేనే రొమాంటిక్గా ఉంటుందా ఏంది? వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. ఇద్దరు మొగుడు పెళ్ళాలేనా? ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్యాసింజర్ లాగా ఈ ఎకఎకలు పక్కపక్కలేందేశా. నాకటి నుంచి వాట్సాప్ గోల్లో పడిపోయి అసలు షుగర్ లేకుండా టీ తాగుతున్నాను. షుగర్ ప్లీజ్. వారిని ఫోన్లో నా సిమ్ము పెళ్ళాంతో కూడా ఎవడో సైగ చేసినట్టు ఆ చండాలపు సిగ్నల్స్ ఏంది చూడటానికి అసహ్యంగా ఉంది. మేము ఏదైనా సరే వాట్సాప్ లేకుంటే ట్విట్టర్లో చాట్ చేస్తాం. మరి మూడు ఎక్కువ అయిపోతే ఫేస్బుక్లోకి వెళ్తాం. మేడం, ఇంటర్నెట్ బిల్లు. సార్, ఇంటర్నెట్ బిల్లు. సార్, ఇంటర్నెట్ బిల్లు. మేడం, ఇంటర్నెట్ బిల్లు. వాళ్ళట ఎనరగానే నెంబర్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టు. వచ్చేసేపు అవుతుంది. మేము ముసిముసి నవ్వులు నవ్వుకునేటప్పుడే వచ్చాం. సరే అని చెప్పు. బిల్లు కడితే వెళ్తాం. విన్నావా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు బిల్లు కట్టు. ఉల్లిగడ్డలు, కొత్తిమీర 2 కట్టలు పంపించండి. కుళ్ళు జోకులు వీడియోలు చూసేటప్పుడు బాగానే ఉంటది. సరుకులు తెమ్మంటే చిరాకు పడుతున్నావు. నేను బిజీ. నువ్వే వెళ్ళి 3 కాకపోతే 30 కట్టలు తెచ్చుకో. చెప్తా, ఎక్స్ట్రాలు వద్దు. వాట్? ఓవర్ చెయ్యకు. ఓవర్ చెయ్యక. చెప్తా, వచ్చేటప్పుడు బాహుబలి టికెట్స్ తీసుకురా. ఇట్స్ ఇంపాసిబుల్. కష్టం కూడా. కష్టమా? చెప్తా. అందుకే మీ పక్కూరు సంబంధం చేసుకుంటానని
చెప్పా మా నాన్నతో, వినలేదు. ఏంటి మైండ్ దొబ్బింది? సంగతి ఇలా కాదు. ఒసేయ్ రాక్షసి, మైండ్ దొబ్బిందా? బాహుబలికి దీనికి లింక్ ఏంటి? ఇషా బాహుబలి టికెట్ల కోసం వాట్సాప్లో తలాక్ చెప్పుకుంటారా ఏంది? పెళ్ళైన మొదట్లో ఎలా ఉన్నావు? ఇంతకంటే కొంచెం స్మార్ట్గా యంగ్గా ఉన్నాను. ఈ కుళ్ళు జోకులే వద్దనేది. మరి లేకుంటే ఏంటి? ఆఫీస్లో పని చేయాలా, లేకుంటే నీ కొత్తిమీర మెసేజ్లు చదవాలా? నాకంటే నీకు ఆఫీసే ఎక్కువ. ముందు ఈ తొక్కలో మెసేజ్లు ఆపు. ఇంటికి వచ్చాక వాట్సాప్లో ఆడుకుందాం. వాట్సాప్లో ఆడుకుంటారా? బాగుందమ్మా మీ ఇంటర్నెట్ సంసారం. సర్లే కానీ వచ్చేటప్పుడు 3 కొత్తిమీర కట్టలు మర్చిపోకు. దాంతోపాటు పోపులోకి కరివేపాకు కూడా. నీ బొందనే, నీ బొంద. కొత్తిమీర కట్టలు కాదు, ఇంటికి వచ్చాక దాన్ని పీక బిసికేస్తాను. అందుకే ఫోన్లో మోగ భాషలు కాకుండా ఇంట్లో ఫోన్ పక్కన పడేసి మనసు ఇప్పి మాట్లాడుకోండి. ఫ్రెండ్స్తో చాటింగ్ కోసం ఇంట్లో బంధాలను దూరం చేసుకోబాకండి. ఇది ఇయాల్టి మావా మజాక. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. బాయ్.